శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాము. ఇదిను మన యొక్క టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసేటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒకడినొకడు కృపావరం పొందిన కొలది ఒకడు ఉపచారము చేయుడి. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గ్రహించాల్సినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, స్టీవర్షిప్ గురించి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. గృహ నిర్వాహకత్వము. మన బైబిల్ గ్రంథంలో యేసుస్వామి ఒక గొప్ప బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జ్ఞాపకం చేశాడు. గుడ్ సమరిటన్ కథలో, ఈ కథలో మరి కొన ప్రాణంతో కొట్టి పడవేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తిని మంచి సమరయుడు పూటకోని ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోని ఇంటికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తితో, పూటకోని వ్యక్తితో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఇతనికి ఉపచారము చేయము అని 2 దేనారాలు ఇచ్చి, మరి నీవు ఇతని కొరకు ఖర్చు పెట్టము, నేను తిరిగి వచ్చేటప్పుడు నీవు ఇంకా ఇతనికి ఎక్కువగా చేస్తుంటే నేను లెక్క చూసిస్తానని జ్ఞాపకం చేశాడు. దేవుడు మనందరిని కూడా, మన జీవితం ఒక పూటకోని ఇల్లులాగా, మన కుటుంబం ఒక పూటకోని ఇల్లులాగా ఈ సమాజంలో దేవుడు మనల్ని ఉంచాడనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మటుకు నీవు నీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారికి, నీతోటి వారికి, నీతో పనిచేసేటువంటి వారికి నీ వంతు నీవు ఉపచారం చేసేవారిగా, నీ తోబుట్టువులకి ఎలాగ చేస్తున్నామో, నీ ఇంటి వారికి ఎలాగా ఉపచారం చేసేవారిగా ఉన్నామో, మరి క్రీస్తుని ఎరగనటువంటి మనుషులకు కూడా మనం ఉపచారం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 13వ వచనంలో జ్ఞాపకం చేయబడింది. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయని జ్ఞాపకం చేయబడింది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. కొందరికి పాటలు పాడేటువంటి తలంతులు ఇచ్చాడు, కొందరికి ప్రార్థన చేయగలిగినటువంటి తలంతు ఇచ్చాడు, కొందరికి మరి వాక్యాన్ని బోధించగలిగినటువంటి తలంతు ఇచ్చాడు, కొందరికి దేవుని సంఘంలో పనిచేసేటువంటి అవకాశం ఇచ్చాడు, మరికొందరికి మరి దేవుని ఇంటిలో పెద్దలుగా ఉండేటువంటి బాధ్యతను దేవుడిచ్చాడు. దేవుడు ఏ పని ఎవరికి ఇచ్చినప్పటికి కూడా ఆ పనిలో లోపం లేకుండా, నీకు అప్పగించబడినటువంటి పనిలో, నీకు ఇచ్చినటువంటి ఉపచారంలో నీవు ఇరుగు పొరుగు వారికి, ఇతరులకి, నీతోటి వారికి ఉపచారము మేలుకరంగా జీవించడం అనేటువంటిది, అది ప్రభువు నీ పట్ల, నా పట్ల కోరుతున్నటువంటిది. ఈ దినమంతట్లో ఈ మాట మనందరి జీవితంలో స్థిరపరచబడి, వాక్యానుసారంగా మనం ఇతరులకి ఉపచారం చేసేటువంటి వారుగా, మన ప్రభు ఏ విధంగా ఒక గొప్ప మాదిరి, శిష్యుల యొక్క పాదాలు కడిగటంలో ఆయన తగ్గించుకుని ఆ మాదిరి చూపించాడో, ఆయన జ్ఞాపకం చేసినట్లుగా, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, చేయటానికి వచ్చానని ప్రభు జ్ఞాపకం చేసినట్లుగా మనం చేయించుకోవటం అలవాటు పడిపోయాం. చేయటం కూడా నేర్చుకోవాలి. ఈ అతి దినాల్లో మనం ఇతరులకు చేసేవారుగా, ఇతరులకి ఉపచారం చేసేటువంటి మనసును కలిగి ఉండి ఈ దినం ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాట మన జీవితాల్లో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయినటువంటి మా యేసుస్వామి, మీకు వందనాలు. ఈ దినాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ దినం మీ బిడ్డలు చేసేటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. దేవా, స్కూల్స్, కాలేజెస్కి వెళ్తున్నటువంటి బిడ్డలకి తోడుగా ఉండండి. దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మీరు సహాయం చేయండి. బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, వివేకాన్ని బిడ్డలకు ఇవ్వండి.
ఏదైనా నాయనా మీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మీరు ఏ రీతిగా మాదిరి చూపించారో, ఏ విధంగా నాయన మీరు ఇచ్చేటువంటి కృపావరాలు గృహ నిర్వాహకత్వంలో నా తండ్రి ఉపచారము చేయమని మీరు జ్ఞాపకం చేశారో, మేము కూడా నా తండ్రి మంచి సమరేడుల వలె నా తండ్రి మేము కూడా ఇతరులకి, మా చుట్టూ ఉన్న వారికి ఉపచారం చేసేటువంటి ఆ లక్షణం, ఆ స్వభావం, ఆ యొక్క వరాన్ని మేము కలిగి జీవించటంలో మీ కృపను, మీ సహాయతను మా అందరికీ మీరు దయచేయండి. కేవలం నాయన వినటం మాత్రమే కాదు కానీ నాయన, విన్న వాక్య ప్రకారం ఈ దినం మేము అమలు చేసేటువంటి వారుగా మమ్మల్ని మీరు స్థిరపరిచి నడిపించుకుని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్.